హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనండి మీ పల్లవి శ్రీనివాస్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్. అతి తొందరలో నేను 3Kకి అయితే రీచ్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. నాకైతే వీడియోస్ డిలీట్ చేయడం వల్ల వ్యూస్ అయితే తగ్గిపోయినాయి. ఇట్స్ ఓకే, గివ్ అప్ అయితే ఇవ్వను. సో ఇవాల్టి వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాల్టి వీడియోస్ మోస్ట్ 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 రిక్వెస్టెడ్ వీడియో అండి. ఖచ్చితంగా ఇదైతే మీరు చూడాలి, చూసి షేర్ చేయండి. మీ లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల అది 3 to 4 మెంబర్స్కి ప్రమోట్ అయితే అవుతుంది. ఎందుకంటే చాలామంది బిగినర్స్ ఎవరైతే యూట్యూబ్ గురించి రావాలి, స్టార్టింగ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా ఉపయోగపడే వీడియో. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఇవాళ వీడియో వచ్చి చాలామంది మోడరేటర్స్ గురించి అడిగారనమాట. ఛానల్ మేనేజింగ్ మోడరేటర్ అని ఉంటుంది, తెలుసా? అది దేనికి ఉపయోగిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ స్టార్ట్ చేస్తారు. లైవ్ వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబర్స్ కోసం లైవ్ స్టార్ట్ చేస్తారో, నాట్ ఇంటరాక్ట్ అవ్వడానికి, సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావచ్చు, కాంటాక్ట్ అవ్వడానికి కావచ్చు, లైవ్ ఎవరైతే చేస్తున్నారో యూట్యూబ్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే రాంగ్ ఏమంటారు బ్యాడ్ కామెంట్స్ రాకుండా స్టాప్ చేయడానికి లేదా మోడరేట్ చేయడానికి ఏదో బ్లూ అయితే మోడరేటర్ ఆప్షన్ అయితే ఉంది కదా మనకి సెట్టింగ్స్లో, అది ఉపయోగించుకోవచ్చు మన ఛానల్ని మోడరేట్ చేయడానికి. సో అలా ఏదన్నా, ఎందుకంటే లేడీస్ ఎక్కువ లైవ్స్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ అనేది కామన్. యాక్చువల్గా ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలీదు, నేనైతే చెప్తున్నాను. ఏదైతే మనం మోడరేట్ ఆప్షన్ ఇస్తున్నామో, బ్లూ అనేది ఇస్తున్నామో, ఆ బ్లూ అనేది మేబీ మీరు మళ్ళీ అది రిటర్న్ తీసుకోకుండా ఉండడం వల్ల, తీసుకోకపోవడం వల్ల మీ ఛానల్లో ఎవరైతే చాట్ చేయడానికి వస్తారో, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళ మెసేజెస్ అయితే కనిపించవు. అంటే బ్లూ ఉండడం వల్ల వేరే ఛానల్కి వెళ్ళినా ప్రాబ్లం ఉంటుంది. మీ ఛానల్లో ఉండి వాళ్ళు చాట్ చేసినా మీ ఛానల్కి అయితే ఆ వ్యూ అయితే యాడ్ అవ్వదు. సో ఈ అన్ని ప్రాబ్లమ్సే, ఆ బ్లూ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి. ఏది, ఒకవేళ ఛానల్ బ్లూ, మీ ఛానల్లో మీరు సపోర్ట్ చేయాలి, మీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి, మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛానల్లో చాట్ చేసినా మీ వ్యూ అయితే యాడ్ అవ్వదు. నెక్స్ట్ ఎవరికన్నా హెల్పింగ్ కోసమో దేనికోసమో బ్లూ ఇచ్చినా వాళ్ళు మీకు రిటర్న్ తీసుకోకుండా మర్చిపోయి వాళ్ళు వేరే ఛానల్కి వెళ్ళినా ఆ ఛానల్ వాళ్ళకి కామెంట్ యాడ్ అవ్వదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్లో అవసరమా బ్లూ అంటే? మేబీ కొన్ని చోట్ల మనకు ఖచ్చితంగా అవసరమవుతుంది. కొంతమంది సైలెంట్గా ఉండకుండా బ్యాడ్ కామెంట్స్ అవి ఇవి వగైరా వగైరా వస్తుంటాయి. అవి డిస్టర్బ్ చేయకుండా మనం తీసి పడేసేదానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇది మర్చిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది. వేరే కామెంట్స్ స్టాప్ చేయడము, హైడ్లో ఉంచడము, అవన్నీ జరుగుతున్నాయని అపోహలో ఉంటాయి. మేబీ నిజమే కావచ్చు. చాలామంది నాతో చెప్పిన ప్రాబ్లం ఏంటంటే, నా లైవ్కి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి సిస్టర్, బట్ ఆ బ్యాడ్ కామెంట్స్ స్టాప్ చేయడానికి ఎవరికైనా నేను నా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ కోసం బ్లూ ఇచ్చాను. ఆ బ్లూ ఇవ్వడం వల్ల కొన్ని ఎవరికి ఇచ్చానో మర్చిపోయాను. సో అందుకోసం ఆ బ్లూ వల్ల నాకు వచ్చే కామెంట్స్ని హైడ్ చేస్తున్నారు ఛానల్ నుంచి అన్నారు. నాకు తెలిసి 75% అదైతే కరెక్ట్ కాదు. బట్ హైడ్ అవుతున్నాయి అంటే ఒకటే రీజన్, వేరే ఛానల్ వాళ్ళకి హైడ్ అవుతాయి కానీ మన ఛానల్లో అయితే హైడ్ అవ్వవు. బట్ కాకపోతే యాడ్ అవ్వదు వాళ్ళ కామెంట్. బ్లూ ఎవరికైతే ఉందో వాళ్ళ కామెంట్ అయితే మనకి యాడ్ అవ్వదు. సో నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్లిప్ చూపిస్తాను చూడండి. దీన్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికి ఇచ్చారు, ఎవరి దగ్గర ఉండిపోయింది, దానివల్ల మనకు లాస్ ఏంటి. ఆల్రెడీ లాస్ గురించి చెప్పేశాను. ఏంటంటే వాళ్ళ వ్యూ అయితే ఖచ్చితంగా యాడ్ అవ్వదండి, పక్కాగా యాడ్ అవ్వదు. ఎందుకంటే మనమే అది మన ఛానల్లో మనం బ్లూ ఇచ్చి మనమే యాక్చువల్గా మోడరేట్ అంటే మనలాంటి వాడు ఏమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను నాకు హెల్ప్ తీసుకుంటాను. ఎవరికైనా నాకు బ్యాడ్ కామెంట్ రావడానికి స్టాప్ చేయండి అనేసి ఒక హెల్ప్ తీసుకుంటాను అంటే అక్కడ నేనే, అక్కడ వేరియేషన్స్ వేరంతే, వేరే వేరే పర్సన్ రూపంలో ఉన్నాయి అంతే, కానీ పర్సన్ అయితే ఒకటే.
వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ వేరంతే. ఇప్పుడు నలుగురికి మనం బ్లూ ఇచ్చామనుకో, ఆ నలుగురు నీ మనుషులే. నీ మనుషులు నీకు చాట్ చేస్తే నీకు చాట్ రేట్ ఎక్కడి నుంచి వస్తుంది, వ్యూ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. బహుశా యాడ్ అయినా కూడా లాస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్కి ఖచ్చితంగా వ్యూ అయితే ఎగిరిపోతుంది. ఇది పక్కా 100%. సో దయచేసి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అది మీ ఇష్టం, మీ ఛానల్, మీ గ్రోత్, అది మీ ఇష్టము. ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, అవి అన్నీ మీరు ఆలోచించుకోండి. అదైతే నేను చెప్పను, బట్ దానివల్ల ప్రాబ్లం అయితే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను ఇక్కడ సైడ్ క్లిప్లో చూపిస్తుంటాను, చూసేయండి. సో చూసేసారా, ఇది వచ్చి ఫైర్ ఫాక్స్ అనేది యాప్ అనమాట. నేనైతే అదే యూజ్ చేస్తాను. అందులో అది డౌన్లోడ్ చేసుకున్నా ఓకే, లేకపోతే గూగుల్ నుంచి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ నాకు ఇదే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి ఇందులోకి వెళ్ళి డైరెక్ట్గానే నేను ఎప్పుడు చెక్ చేస్తుంటాను కాబట్టి నా ఛానల్ అనాలిసిస్ అంతా ఇందులోనే ఉంటుంది. సో చూసారా, ఇలాలో వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఛానల్ ఏమేమి ఉన్నాయి అవంతా యాడ్, పర్మిషన్స్, కమ్యూనిటీ, ఇవన్నీ యాడ్ అవుతాయి. మనకు కావాల్సింది ఛానల్ గురించి. ఛానల్ క్లిక్ చేస్తే, ఛానల్లో క్లిక్ చేస్తే చూసారా ఏమేమి ఉన్నాయో ఈ ఆప్షన్స్లో చూసారా, మేనేజింగ్ మోడరేటర్స్ ఎవరైతే ఉన్నారో మేనేజింగ్ ఆపరేటర్లో అక్కడ అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. సరేనా, నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసాను కాబట్టి మీకు మేబీ ఇవంతా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు. సో ఇవన్నీ రిమూవ్ చేసేసేత వీళ్ళు ఇంతమంది మీ ఛానల్లో ఉన్నారు, వీళ్ళకు మీరు మోడరేటర్స్ ఇచ్చారు, అది కరెక్టా రాంగా అనేది అది మీ డెసిషన్, అది మీకే వదిలేస్తున్నా. నేను ఒకటే మాత్రం చెప్తున్నా, దీన్ని ఎలా రిమూవ్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను అంతే. ఇది రిమూవ్ కొంతమంది అపోహల్లో ఉన్నారు, దానివల్ల ప్రాబ్లం ఏమో సిస్టర్ ప్లీజ్ కొంచెం చెప్తారా అని అడిగిన దానికే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అదైతే మోడరేటర్ అనేది మనమే, అది 10 మందికి ఉన్నా మనమే, 100 మందికి ఉన్నా మనమే. యాక్చువల్గా మన ఛానల్ని ఆపరేట్ చేయడానికి ఒక మేనేజర్ని పెట్టేసి స్టాఫ్ని ఎలా ఆపరేట్ చేస్తారో సేమ్ ఇది అంతే. యాజ్ ఏ హోస్ట్గా మనం ఉంటాము, మనకు వచ్చే లైవ్నంతా ఆపరేట్ చేసేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మీకే డెసిషన్ వదిలేస్తున్నాను. ఇది రిమూవ్ చేయడం మాత్రం చూపిస్తున్నా. పాపం తెలియక చాలామంది అపోహల్లో మేబీ దానివల్ల వ్యూస్ రావట్లేదేమో, నా ఛానల్కి ఏదో అయిపోతుంది అని ఎవరైతే అపోహల్లో ఉన్నారో వాళ్ళకైతే ఒక క్లారిటీ ఇస్తున్నా. వ్యూస్ అయితే ఖచ్చితంగా యాడ్ అవ్వవు, ఇదైతే పక్కా. వాళ్ళ చార్ట్ ఎవరైతే రెగ్యులర్ చార్ట్, ఒకవేళ బ్లూ ఉండే వాళ్ళు రెగ్యులర్ చార్ట్ చేస్తే మాత్రం యాడ్ అవ్వవు. ఇదైతే 100%. ఓకేనా, దీన్ని చూసి మీరు డిసైడ్ చేసుకోండి. ఇది కేవలం మీకోసమే, మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఇది చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలీదు, బట్ నేను కనుక్కొని అయితే నేను ఇది పోస్ట్ చేస్తాను. ఓకేనా, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఓకే, జాగ్రత్త. ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు పల్లవీస్ వరల్డ్. ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలానే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ లైక్ చేయడం వల్లే ఆ వీడియో అనేది వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది, తెలియని వాళ్ళ వరకు రీచ్ అవుతుంది. ఓకేనా, వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. చాలామంది దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు అని ఫీల్ అవుతున్నారు కదా, వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసిందా? సో ఇదండి ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్లూ, ఆ పేరు వద్దులేండి, బ్లూ గురించి. ఓకేనా, సో బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. లైక్, share, comment, subscribe. Thank you.